కార్తీక పురాణము 20వ అధ్యాయం ప్రారంభం. నదీ స్నాన దీపదాన ఫలితాలు పురంజయుని కథ. వశిష్ఠుడు మిథిలానగరాధీశ జనక మహారాజా నిరంతరం పుణ్యకార్యాలతో అల్లారే పర్వాల మాసం కార్తీక మాసం. ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు. పురంజయుని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేటతెల్లపరుస్తున్నది. పూర్వం అగస్త్య మహర్షికి అత్రి మహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను, శ్రద్ధావంతుడవై విను. ధర్మవేత్త దైవాంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహత్యమును మీ చేత చెప్పించుకొని వినాలని ఉన్నది, అనుగ్రహించమని అత్రి మహర్షిని వేడుకున్నాడు. అగస్త్య మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం. ఈ మాసంలో 4 రోజులు నదిలో స్నానం చేయటం, దీపదానం చేయటం వల్ల కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి. సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి, దుఃఖాలన్నీ నశిస్తాయి, పుణ్యలోకాలు సిద్ధిస్తాయి. పూర్వం పురంజయ